ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మన సబ్స్క్రైబర్ నాకు ఒక వీడియో అయితే పెట్టారు. వీలుంటే నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. ఆ వీడియో టైప్‌లో చేయమని అన్నారు కాబట్టి నేను ఇదే టైప్‌లో అయితే చేసిన. నేను ఆ వీడియో చూసి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అయితే చేసేసిన. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీలుంటే లైక్ చేసి సపోర్ట్ కూడా చేయొచ్చు మీరు. ఓకే. ఇక్కడ నేను మీకు మొత్తం ఏమి ఎక్స్‌ప్లెయిన్ అయితే ఏం చేయను. మీరు ఇందులో అయితే మాక్సిమం ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. ఒక 2 ఫోటోస్ అయితే వస్తది. కపుల్ ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. కపుల్ అంటే స్టార్టింగ్‌లో ఒక ఫోటో, ఎండింగ్‌లో ఒక ఫోటో అయితే ఉంటది. ఆల్రెడీ మీరు డెమో ఎక్కువ గమనిస్తే మీకు ఐడియా అయితే ఉంటది. చూడండి. ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. నచ్చితే లైక్ కూడా చేయండి. మర్చిపోవద్దు అసలు. లైక్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ఫాంట్ కూడా ఇచ్చాను కాబట్టి ప్రాజెక్ట్ అయితే నేను డైరెక్ట్‌గా ఇచ్చేసిన. ఒకసారి చెక్ చేసుకోండి ప్రాజెక్ట్ అనేది. ఓకే. ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తా. ఓకే. ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటది. నేనైతే ఈ వీడియోకి ఫాంట్ అయితే యూజ్ అవుతుంది కాబట్టి ఫాంట్ అయితే డెఫినెట్లీ అయితే యాడ్ చేయండి. మర్చిపోవద్దు ఫాంట్ అనేది. ఓకే. ఇప్పుడు మనకు స్టార్టింగ్‌లో అయితే ఈ యానిమేషన్ అయితే ఉంటది. ఇది మొత్తం చేయడం కూడా చాలా సింపుల్‌గా ఇప్పుడు చెప్పాలంటే చెప్పేస్తాను అట్లేం లేదు. ఓకే. మీరు ఈజీగా చేసుకుంటారు దీన్ని. కింద ప్లస్ సెకండ్ ఆ షేప్‌లో బాక్స్ ఉంది కదా! దాని టైప్‌లో చెప్తున్నాను. ఒక షేప్ తీసుకోండి ఇలా. ఓకే. చెప్తున్నాను. ఎక్స్‌ట్రాగా మీరు ఒకవేళ కొత్తగా సాంగ్ చేద్దామని అనుకుంటే ఒక ఫోటో తీసుకుందాం. ఎగ్జాంపుల్‌గా ఇదే ఫోటో తీసుకుంటున్నా. దీన్ని కిందికి పెట్టుకోండి. ఈ ఫోటోని ఇలా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఒక నిమిషం. ఈ షేప్‌ని, ఆ ఫోటోని 2 కలిపేసి ఈ సెంటర్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మనకైతే ఒక షేప్ అయితే క్రియేట్ అయిపోయింది. దీనికి మీరు వైవ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఓకే. యాడ్ చేసిన తర్వాత ఈ ఎండింగ్‌ని తగ్గించుకోండి. దాంతో పాటు స్టార్టింగ్‌ని తగ్గించుకోండి. దాని తర్వాత ఫెదర్ పెట్టుకోండి. ఓకే. రెడీ అయిపోయింది. దీనికి మీరు బార్డర్ అండ్ షాడోలోకెళ్ళి బార్డర్ ఎనేబుల్ చేస్తే ఓకే. పైన ఇది కూడా బాక్స్ కూడా క్రియేట్ అయిపోయింది. చూశారు కదా! రైట్. ఇది. చాలా సింపుల్ ఇది. నేను అందుకోసం ట్రై చేద్దామని అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడు మనకు మెయిన్ మ్యాటర్ ఏందంటే ఇందులో మీరు ఫోటో రీప్లేస్ పెట్టేటప్పుడు మాత్రం ఫోటో లేయర్ అనేది కొంచెం బాగా అడ్జస్ట్‌మెంట్ చేయండి. ఎలా అంటే ఎగ్జాంపుల్‌గా గ్రూప్ ఉంది. గ్రూప్ ఓపెన్ చేసిన ఈ ఫోటోని రిమూవ్ చేద్దాం. వేరే ఫోటో పెడదాం. ఈ ఫోటో ఉంది. ఈ ఫోటోని పెట్టి దీన్ని కిందికి తీసుకొచ్చిన. ఓకే. కిందికి తీసుకొచ్చి దీన్ని అడ్జస్ట్‌మెంట్ అయితే ఇలాగైతే చేసుకుంటున్నా. దీన్ని కాపీ చేసుకోండి చెప్తాను. అడ్జస్ట్‌మెంట్ చేసిన బ్యాక్‌కొచ్చేసిన. ఇది చేంజ్ అయితే అయిపోయింది. సెకండ్ ఫోటో తీసుకుందాం. దీన్ని ఇక్కడ పేస్ట్ చేసినాం. ఇందాక కాపీ చేసిన ఫోటోని మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసినాం. దీన్ని కిందికి తీసుకొద్దాం. సేమ్ అలాగే కాకుండా ఇప్పుడు పైన ఈ హెడ్ ఉంది కదా! ఈ హెడ్‌ని ఇలాగైతే కొంచెం పైన తీసుకోండి. ఆ హెడ్ అడ్జస్ట్‌మెంట్ చూసుకోండి. ఇలా బ్యాక్ వద్దాం. అంటే ఎలా ఉండాలంటే పైనది పైనదే ఉండాలి. కిందిది కిందిదే ఉండాలి ఫోటో క్లిప్ అనేది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను. ఓకే. ఈ ఫోటోని అందులో ఫేస్ కొంచెం కనిపించింది కదా! ఇలా సగంలో పెట్టేసిన బ్యాక్ వస్తున్నా. ఓకే. ఇలా. ఇక్కడ చూసుకుంటే ఈ ఫోటో అనేది సగం ఇంకా పోతుంది. ఇంకా నేను కొంచెం దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తాను. చూడండి. ఇలా. కొంచెం అడ్జస్ట్‌మెంట్ బాగా చేసుకోండి. సైజ్ అనేది కొంచెం పెద్దగా అయింది కాబట్టి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఇక్కడ ఎండింగ్‌లో కూడా సేమ్ ఉంటది. ఓకే. ఇంకోటి మీరు మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే బ్యాక్‌గ్రౌండ్‌లో ఫోటో కూడా అదే యాడ్ చేయండి. ఓకే. దాంతో పాటు కలర్ కూడా చెప్తాను ఒక్క నిమిషం. ఓకే. కలర్ కూడా దాన్ని బట్టి అయితే పెట్టుకోండి. అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోవచ్చు.